అమ్మ చిన్ని, వద్దమ్మా. నీ చేతులతోనే నానమ్మకి ఆ పాయసం తినిపించద్దమ్మా. అమ్మా చిన్ని, అమ్మా వద్దమ్మా. మీ నానమ్మ దీనికోసమే ఇంత కష్టపడి అంత దూరం నుంచి నడిచి అక్కడికి వచ్చిందమ్మా. నీ గురించి తెలుసుకోవడం కోసమే వ్రతదీక్ష చేస్తుందమ్మా. అలాంటి నాయనమ్మకి నీ చేత్తో నువ్వే విషం కలిపిన పాయసం తినిపించొద్దమ్మా. వద్దమ్మా. అమ్మా వద్దు తల్లి, వద్దమ్మా, వద్దమ్మా. నేను విషయం అడగనా? అడుగు. నేనంటే నీకిష్టమా? ఇష్టం. ఎంత ఇష్టం? ఎంత అంటే చాలా 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 ఇష్టం. అంటే అంటే నేను మా అమ్మని ఇష్టపడినంతగా, మా అన్నని ఇష్టపడినంతగా, నా నేస్తం రజనీని ఇష్టపడినంతగా, మొత్తంగా నాకు నాయనమ్మంటే ఎంత ఇష్టపడతానో అంతగా. అంత ఇష్టం నా మీద పెంచుకున్నావే, రేపు నేను వెళ్ళిపోతే ఏం చేస్తావు? వెళ్ళిపోతావా? యాడికి? ఎక్కడికంటే నేనెప్పుడు ఇక్కడే ఉండిపోతానా ఏంటి? ఇక్కడి నుంచి మా ఊరు వెళ్ళొచ్చు. నా వయసు అయిపోతుంది కాబట్టి ఆ దేవుడి దగ్గరికి కూడా వెళ్ళిపోవచ్చు. నేస్తమా వద్దు, నువ్వా మాదిరి మాట్లాడమా అక్క. నీకేం కాదు, ఆ దేవుడు ఉన్నాడు కదా, నీకేం కానియడు. నీకేవైనా అయితే నేను తట్టుకోలేను. ఏడవద్దు, నాకేం కాదు. నిన్నగాక మొన్న పరిచయం అయ్యావు, నా జీవితంలో భాగమన్నట్టు కలిసిపోయావు. నన్ను ఇంట్లో మనిషిని చేసుకున్నావు. ఇంతలో ఎంతో అనుబంధాన్ని పెనవేసుకున్నావు. నిజంగానే నేను నీకు దూరం అయిపోతే నువ్వేమైపోతావో. ఏమైనాది? ఏమైనాది? ఏం లేదు, చిన్న నొప్పి అంతే. ఉండు, మంచినీళ్ళు తీసుకొస్తా. ఏం కాదు, పర్లేదు. లేదు, ఉండు, నేను తీసుకొస్తా.
నేస్తమా 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 అయ్యో నేస్తమా 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 లే నేస్తమా లే నీకేం కాదు నేస్తమా నేస్తమా ప్రభు, ఆ బుడతడి వ్యధను చూసిన హృదయం ద్రవించుచున్నది. లేదు ప్రభు, ఆనాడు మీరిచ్చిన వరము ఊరికే పోదు, అది నిక్కము. నాకు తెలియను. నేను పోయి ఆ విషయం ఆ బుడతడికి తెలియజేసి వచ్చేదను. అనుమతించండి ప్రభు. ప్రభు, మీరిచ్చిన వరము అది ఆనాడు విధాత నా నోట పలికించినది. అంటే ఆనాడు పలికినది ఈనాడు నిరర్ధకమైపోవునా? అది ఎటుల ప్రభు? మీ నోటి మాట ఎటుల వీగిపోవును? ఏది అయినను విధాత వ్రాసినదే చిత్రగుప్త. అంటే అంటే ఆ మాత ప్రాణములు హరించుట తథ్యమేనా? ఆ బుడతరి ఆత్మవేదన సత్యమగునా? ప్రభు, ఈ విధముగా పలుకుట తగునా? ఎడారిలో పెరిగే మొక్కకు నీరు దొరకకపోతే ఆ దోషము వసంత ఋతువుదవుతుందా? చాతక పక్షి నోట వాన చెనుకు పడకపోతే ఆ దోషము మేఘముదవుతుందా? ఎవరికి ఎటుల జరగవలెను ఆ విధాత లిఖించియే ఉంటాడు. దానిని చెరిపి దిద్దగల వాడెవ్వడు ఆ పరమాత్మ తప్ప. యమధర్మరాజా! దిగిరావయ్యా! ఏ యమధర్మరాజు అయ్యా నువ్వు? ఎక్కడ ధర్మమయ్యా ఇది? అన్యాయంగా ఒక తల్లికి బిడ్డని దూరం చేస్తేనే నాలుగు పాదాల మీద నడుస్తుందా నీ ధర్మం?
ఓ నాయనమ్మని మనరాల్ని ఎడదీస్తాడే నిలబడుతుందా నీ ధర్మం? నా తల్లికి నిండు నూరేళ్ల ఆయుష్ ఇచ్చి మాట తప్పడానికి ప్రయత్నించడమేనా నీ ధర్మం? నన్ను ఆత్మను చేసి నానా యాత్రలు పెట్టడమేనా నీ ధర్మం? ఏదయ్యా నీ ధర్మం? ఏ దయ లేదనా నీ ధర్మం? పేరుకే ధర్మం, చేసేవన్నీ అధర్మాలే. ప్రభు ప్రభు చూసినారా? ఆ బుడతరి ఆవేదన ఆక్రోశమై, ఆ ఆక్రోశం ఆవేశమైనది. ఆ ఆవేశమున ఆలోచన మరిచి మాట్లాడుచున్నాడు. అక్కడ చూడవయ్యా, అక్కడ చూడు. ఇటు నా బిడ్డ కోసం నా తల్లి ఎంత తప్పించిపోతుందో. నా బిడ్డకి నా తల్లి ఎవరో తెలియకుండా తన చేతులతోనే విషం పెట్టి నా బిడ్డ అల్లాడిపోతుందయ్యా. నేను ఈ అష్టదిగ్బంధంలో ఇరుక్కుపోయాను. నువ్వు తలుచుకుంటే ఒక్క క్షణంలో రెప్పపాటు కాలంలో నన్ను బయటికి తీసుకురాగలవు. మా అమ్మ కష్టాన్ని, నా బిడ్డ కష్టాన్ని తీర్చగలవు. కానీ తీర్చావు. ఎందుకంటే మేమంటే నీకు పగ, మా ముగ్గురు మీద కక్ష. ప్రభు తల్లి కోసం, తన బిడ్డ కోసం ఎంతగా తపన పడుతున్నాడో చూడండి ప్రభు. ఒక మానవుని ఆత్మ మిమ్మల్ని దైవంగా కీర్తిస్తూనే మీలో ఉన్నవన్నీ లోపాలేనని ఎత్తి చూపిస్తోంది ప్రభు. నిందాస్తుతులు మమ్ము కదిలించలేవు. కాల పరీక్షకు తిరుగులేదు చిత్రగుప్త. ఏ మనిషినైనా శిక్షించొచ్చు, వేధించొచ్చు, కానీ ఇంతలా హింసించకూడదయ్యా. స్వార్థపరులు, సంకోచితంగా ఆలోచించే మనుషులే ఇంత క్రూరంగా ఉండరు. మరి నువ్వెందుకు ఇంత కఠినంగా, ఇంత కర్కశంగా ఉంటున్నావు? అందరి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయని ఆధిపత్యం నిరూపించుకోవడం కోసమా? లేకపోతే సహజంగా నీలో ఉన్న అహంకారమా? ప్రభు ప్రభు ఆ బుడతడు తమని దైవంగా కూడా పరిగణించడేమోనని నా భయం. ఎవరైనను ప్రాణము విడిచిన పిమ్మట వైతరణిని దాటివచ్చి వారి వారి పాపపుణ్యానుసారము స్వర్గమునకో నరకమునకో పోవుదురు. కాని ఆ బుడతడు వైతరణిని దాటక తన తల్లి ప్రేమ బలముతో భూమండలం మీదే ఉండినాడు. తన వారి కోసం ఆ విధముగా పరితపించుచున్నాడు. మరి అతని పరితాపం ఇసుమంతైనను తగ్గించలేరా ప్రభు? చిత్రగుప్త, కాలధర్మమునకు కనికరముండదు. యమధర్మరాజునకు ధర్మము దాటి వర్తించు అధికారము లేదు. ఏ యమధర్మరాజా, దైవం అంటేనే జాలి దయ ఉన్నవాళ్ళే. మరి ఘోరంత దయ కూడా లేని వాడివి నువ్వు దేవుడు ఎలా అయ్యావు? ఇంత కూడా జాలి లేని నీకు అంత పేరు ఎందుకు? సమస్యలు తీర్చలేని వాడివి సమవర్తి ఎలా అయ్యావు? బాధలు తీర్చలేని వాడివి భగవంతుడి స్థానంలో ఎలా నిలబడ్డావు? కాదు, నువ్వు దైవాన్ని కాదు, దయ్యానివి, రాక్షసుడివి. అందుకే మా మనుషులు నువ్వంటే భయపడతారు, నిన్ను తలుచుకోవడానికే వెనకాడతారు. కనీసం నీకు దండం కూడా పెట్టరు. బుడతా! దుర్ధరాపది ప్రళపయోధి గర్జన నిరంకుశాగ్రగణ్య నిషీదిఘుద్వినాశక పాషండ హృదయ సన్నిభౌ నరక రాజ్యయేలిక కరాళ మహిష ఘంటిక మృత్యుపాశనాయక భయోత్పాతకారక అష్టధిక్నాయక ప్రళయకాల సన్నిభ నరకలోక దక్షక ప్రచండ చండ రౌరవ ప్రపంచ దండ నాయక ధర్మ ధర్మ రక్షక అధర్మ ధర్మ శిక్షక.
ఏమి బుడత, నీవొక మానవుడని, ఒక ఆత్మవని మరచితివా? ఏల నోటికొచ్చినట్టులా మాట్లాడి నీ పాపములను పెంచుకొనుచున్నావు. బెదిరిస్తున్నావా యమధర్మరాజా? పాపము చేసేదని నీ నరకంలో పడేసి శిక్షిస్తానని బెదిరిస్తున్నావా? నువ్వు బెదిరిస్తే నేను బెదిరిపోను. నిన్ను నిలదీయడం నా హక్కు. నువ్వు తప్పు చేశావు, చేస్తున్నావు. బుడత, ఏ కోపం వచ్చిందా? ఒక్క మాట అంటేనే నీకు కోపం వచ్చిందే? నా తల్లి అలా శిక్షిస్తుంటే నాకెలా ఉంటుంది? ఏ మా అమ్మ మంచిది కదా? ఎప్పుడైనా ఎక్కడైనా ఏ చిరు తప్పైనా ఏ పాపమైనా చేసిందా? మరి అలాంటి అమ్మకి మనోరాలు చూడాలని కోరిక తీర్చకుండా అలాంటి చావు ఇవ్వడం నీ అధర్మం కదా? నా కూతురు ఏ రోజైనా ఎవరికైనా చిన్న అపకారమైనా చేసిందా? మరి అలాంటి బంగారు తల్లికి నాయనమ్మని చంపేసిందని పాపాన్ని అంటగట్టి ఈ లోకంలో ఒక శిక్ష వేసి నీ లోకంలో ఇంకో పెద్ద శిక్ష వేయడం దుర్మార్గం కాదా? బుడత, నేను యమధర్మరాజును, సమవర్తిని. నా దృష్టిలో సకల జీవరాశులు సమానమే. నాకు తెలిసినది పాపం చేసిన వారిని శిక్షించడం మాత్రమే. నా దృష్టి కాకి దృష్టి కాదు బుడత, గరుడ దృష్టి. ఖచ్చితంగా తప్పు చేసిన వారిని మాత్రమే శిక్షిస్తాను. ఆ తప్పు ఈ జన్మదే అయి ఉండదు. 7 జన్మలలో చేసిన పాపములు ఏవైనను ఈ జన్మలో శిక్షార్హములే. అది బ్రహ్మలిఖితము. ఆడ మగ, ఆనందము, బాధ, అదృష్టము, దురదృష్టము, ఇలాంటి విచారములు, వ్యత్యాసములు మాకుండవు. అలాంటి లేనివాడివి మా అమ్మ చెత్త ముద్ద తిని ఎందుకు ఆ రోజు ఆనందించావు? అదియును బ్రహ్మలిఖితమే బుడత. నీ తల్లి ఆయుష్ను పొడిగించుటకు ఆ పరమేశ్వరుడు నాలో పరవశాన్ని కలిగించి నీ తల్లికి ఆ వరమిచ్చేలా చేశాడు. నీ తల్లి పూర్వజన్మములందు చేసిన పాపము ఈ జన్మలో పూర్తి అవ్వవలెనని బ్రహ్మలిఖితము. ఆ కర్మ సంచయము పూర్తి కానిచో ఆ మాత ముఖమున సంతోషము ఏల కనిపించును బుడత. మాకు తెలియని జన్మల గురించి మాకు చెప్పి ఆ జన్మలో చేసిన తప్పులు ఈ జన్మలో వేసి ఇప్పుడు శిక్షించడం ఏ ధర్మం? నీవు తప్పుగా మాట్లాడుతున్నావు బుడత. పాపము చేసిన జన్మ ఏదైనను చేయు జీవుడు ఒక్కడే. వాడే వివిధ రూపములు ధరించుచున్నాడు, పాపములు చేయుచున్నాడు. కర్మలను ఆచరించుటలో, వాటి ఫలితములు అనుభవించుటలో ఎవ్వరూ పాలు పంచుకోరు. తానే అనుభవించవలెను. ఆ పాపములను శిక్షించుట మాత్రమే నా ధర్మము. నా ధర్మము తప్పి నేనేనాడు ప్రవర్తించలేదు. నీవు ధర్మము తప్పినావు గాని నేను ధర్మము తప్పను బుడతా. నేను ధర్మం తప్పానా? అవును బుడతా, నువ్వు ధర్మం తప్పావు. యమధర్మరాజంతటి వారిని నిందించావు. ఏంటి నేను తప్పిన ధర్మం? జీవుడు దేహాన్ని విడిచి 10 దినములు గడిచిన పిమ్మట వైతరణి నదిని దాటి రావాలి. నీవు వచ్చినావా? అది ధర్మమా? నీ తల్లి యందు ప్రేమ ఉన్నను అది వచ్చే జన్మలో ఇంకొక శరీరము దాల్చి పొందవలెను. కానీ నీవు ఆత్మగా ఉండే ఆ ప్రేమను పొందుచున్నావు. అది సృష్టి ధర్మమా? అయినను మా యమధర్మరాజుల వారు నిన్ను క్షమించి ఇక్కడ ఉండనిచ్చారు. ఎందులకు? నీ మీద వాత్సల్యము, నీ మాతృమూర్తి మీద కారుణ్యము. అంతటి సమవర్తిని, మా ప్రభువుని దైవము కాదు దయ్యమని నిందించినావు. అదియును లెక్క పెట్టక మా ప్రభువు నీ ముందుకొచ్చినాడు. ఎందులకు? నీ ప్రేమను, నీ బాధను అర్థం చేసుకున్నాడు గనుక, ఈ చక్రబంధం నుండి నిన్ను విడిపింపదలిచినాడు గనుక. ఏది అయినను
కర్మానుసారమే జరుగును బుడత. ఎంతటి యమధర్మరాజునైనా నాకును విధాత అనుమతి ఉండవలసినదే. లేనిచో నేను ఏది చెయ్యజాలను. ఇప్పుడు నీవు ఆత్మగా నీ కోరిక నెరవేర్చు సమయము ఆసన్నమైనది. కనుకనే నేను నీ ముందుకొచ్చినాను. ఇప్పుడు నిన్ను బంధ విముక్తుణ్ణి చేయుచున్నాను బుడత. ఇందాక మీరు ఫోన్ చేసి చెప్పింది ఈఎంఐ గురించేనా? ఈఎంఐ సార్. అంటే ఆవిడకి విషయం పెట్టింది నువ్వే అన్నమాట.